కాఫీర్ తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ నాకు ఎప్పుడో తెలుసు, 2019లోనే వచ్చింది. అప్పుడు తెలుగులో లేదు కాబట్టి చూద్దామని అలాగే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్ ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో డబ్ చేసి G5లో వదిలారు. మన తెలుగు డబ్బింగ్ వచ్చేసి వీళ్ళిద్దరిది తప్ప అందరి బాగానే ఉన్నాయి. ఇక సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే బాగుంది సిరీస్. యాక్చువల్గా దీన్ని సిరీస్ కంటే సినిమా అంటే బెటరేమో. రన్ టైం వచ్చేసి జస్ట్ 2 hours 20 minutes. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2 hoursలో తెగొట్టేజ్. సెకండ్ హాఫ్లో కొంత స్లో మోషన్ సీన్సెస్తో కొంత స్ట్రెచ్ చేశారు చాలా. అది తీసేస్తే 2 hours మూవీ ఇది. అంతే తప్పితే సిరీస్ అయితే బాగుంది నాకు. మంచి సాలిడ్ రైటింగ్కి, ఎగ్జిక్యూషన్కి, తోపు స్క్రీన్ ప్లేకి. ఆ స్క్రీన్ ప్లే దెబ్బకి జస్ట్ ఒకటే దెబ్బలో కంప్లీట్ చేసా సిరీస్. ఇంతకీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఇన్నోసెంట్ పాకిస్తాన్ ఉమెన్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ బార్డర్లో ఎంటర్ అవుద్ది. ఆమెని మనోళ్ళు మిలిటెంట్ అంటే తీవ్రవాది అనుకుంటారు. మరి ఆమెను బయటికి తీసుకురావడానికి మన హీరో అయిన జర్నలిస్ట్ ఆమె ఇన్నోసెంట్ అని జస్టిస్ దగ్గర ఎలా నమ్మించాడు, కేసు ఎలా హ్యాండిల్ చేశాడు, ఆ ఉమెన్ బయటికి వచ్చి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిందా లేదా, ఇదంతా మీకు తెలియాలంటే మీరు ఈ కాఫీ సిరీస్ తప్పకుండా చూడాల్సిందే. ఇది వచ్చేసి ఫిక్షన్ కాదు, ట్రూ స్టోరీ అంట. ఒక మంచి ప్లాట్ లైన్ తీసుకొని దాన్ని అంతే బాగా బ్యూటిఫుల్ సీన్సెస్ తో, ఫీల్ గుడ్ మూమెంట్స్ తో, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్సెస్ తో, ప్రొసీడింగ్స్ తో ఫుల్ ఎంగేజ్ చేసింది సిరీస్. కోర్టు సీన్సెస్ అయితే మాత్రం వా అనేలా ఉంది. నిజమేంటి అబద్ధం ఏంటి అనే దగ్గర హుక్ చేసింది సిరీస్ చాలా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కోర్టు సీన్సెస్ తో, సాలిడ్ స్క్రీన్ ప్లే తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నాకు కూర్చోబెట్టింది. వాళ్ళ ఇన్నోసెన్స్ ఫేస్, కూల్ అండ్ కామ్ అట్మాస్ఫియర్, వీటితో మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సిరీస్. అన్ని క్యారెక్టర్స్ సైడ్ నుంచి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశా. ఏది ఎప్పుడు ఎలా పెట్టాలి అనేది. అంటే ఈ టైంలో ఇది రివీల్ అవ్వాలి, అప్పుడు ఆడియన్స్ షాక్ కి గురవుతారు. అలా ఉంది స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 ఉంటాయి ఇలాంటివి. అంటే సిరీస్ స్టార్టింగ్ సీన్ కి అన్ని లింక్ అయి ఉంటాయి అన్నమాట. జైల్లో జరిగిన సీన్సెస్, ఆ పాకిస్తాన్ ఉమెన్ ఆమె గతం చెప్తున్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంత స్లోగా ఉంది అనే ఫీలింగ్ వచ్చిన. ఓవరాల్ గా డ్రామా గానీ, ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే గానీ ఇవైతే కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది సిరీస్ మీద. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహిత్, దియా అండ్ ఆ పాప ముగ్గురు బాగానే చేశారు. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఫుల్ జస్టిఫై చేశారు. బీజము, సాంగ్స్ అని కూల్ కామ్ గా డీసెంట్ గా ఉన్నాయి. లొకేషన్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్ ఉంది. మొత్తానికి ఒక సాలిడ్ డ్రామా సిరీస్. ఎవరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూసేయండి. సిరీస్ అయితే తెలుగులో G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది కాఫీర్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.